బీఆర్ న్యూస్కి స్వాగతం. హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో నాగండ్ల సిద్ధయ్యకు ఆర్థిక సహాయం. మాటూరు గ్రామంలోని రామ్నగర్ కాలనీలో నివసిస్తున్న నాగండ్ల సిద్ధయ్య అలియా సిద్ధు అను సోదరుడు గత కొన్ని సంవత్సరాల నుంచి కరెంటు పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. అకస్మాత్తుగా ప్రమాదవశాత్తు జరిగిన ప్రమాదంలో కాళ్ళు చేతులు కోల్పోయి పూర్తిగా మంచానికే పరిమితమైనాడు. ఈ విషయాన్ని గమనించిన హెల్పింగ్ హ్యాండ్స్ మాటూరు కమిటీ వారు సోదరుల ఇంటి వద్దకు వెళ్ళి పరామర్శించి హెల్పింగ్ హ్యాండ్స్ కమిటీ తరపున 12,000 రూపాయలు ఆర్థిక సహాయం మరియు 25 కిలోల బియ్యం బస్తా నిత్యావసర సరుకులను అందించడం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్నవారు కమిటీ అధ్యక్షుడు పఠాన్ కాదర్వలి, కేబుల్ బాషా, పుట్ట అయ్యప్ప, కె హరిబాబు, రిటైర్డ్ ఎస్ఐ జస్టి సాంబశివరావు, వైష్ణవి హోటల్ నాగేశ్వరరావు, కాకోలి వెంకటేశ్వర్లు, సకల ఆంజనేయులు, షేక్ హబీబా, శిల్పాల కోటేశ్వరరావు, మిన్నకంటి పోతురాజు, దేవదాస్ పాస్టర్, అశోక్ లైటింగ్, బొల్లాపల్లి బెన్నిబాబు రిపోర్టర్, ఉల్లాస రవిబాబు హెడ్ కానిస్టేబుల్ మరియు స్థానికులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. అందరికీ నమస్కారం. నా పేరు కాకు వెంకటేశ్వర్లు. గత 2 సంవత్సరాల నుంచి హెల్పింగ్ హ్యాండ్స్ చేసే సేవలు చూస్తూ గమనిస్తూ ఉన్నాను. నేను కూడా వాళ్ళకి తోడు సపోర్ట్ చేస్తే జనానికి ప్రజలకు కానీ సేవ చేయొచ్చు అనే దృక్పథంతో నేను హెల్పింగ్ హ్యాండ్స్లో సభ్యత్వం చేరడం జరిగింది. సభ్యత్వం చేరిన కాడ నుంచి నన్ను కలుపుకోలుతలను పలకరించడం కానీ, అన్న అని పిలవటం కానీ ఒక మర్యాదగా పలకరిస్తూ ఉన్నారు. నేను బతికినున్నంతకాలం హెల్పింగ్ హ్యాండ్స్ సపోర్ట్గా ఉంటానని మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం. హెల్పింగ్ హ్యాండ్స్ తరఫున ఈరోజు మాటూరులోనే ఇక్కడ రావటం జరిగింది. మేమందరం చాలామంది ఈరోజు కొత్త వాళ్ళు కూడా ఈ హెల్పింగ్ హ్యాండ్స్లో చేరి మా సేవను గుర్తించి నమ్మకంతో ఈరోజు చాలామంది కొత్త వాళ్ళు వచ్చారు. అయినా కానీ ఇక్కడికి వచ్చాము, ఏదో ఒకటి మా చేతి సహాయం చేశాము. ఇక్కడ పరిస్థితి చూస్తే చాలామంది కుటుంబ సభ్యులు ఆయన గురించి ఆరోగ్యం బాగలేదు, చాలా బాధపడుతున్నారు. చదువుకునే పిల్లలు ఉన్నారు, 2-3 ఆడపిల్లలు ఉన్నారు. ఏదో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేదానికి కొద్దిగా చదువుకొని ప్రయత్నిస్తున్నారు. అయినా కానీ ఇంకా పెద్దలు ఉన్నారు, వాళ్ళు ఇలాంటి పనికి ఎంతో సహకారంతో ముందుకొచ్చి వాళ్ళకు సాయం చేస్తే ఆ దేవుడు రేపు వీళ్ళకి మంచి ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఆరోగ్యం అనేది మహాభాగ్యం. ఈ ఆరోగ్యం కోల్పోయిన తర్వాత మనం ఏ సాయం చేయాలన్నా ఎవరూ చేయలేరు. ఆరోగ్యం ఉన్నప్పుడే ఇలాంటి పనులకి ముందుకొచ్చి ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనాలా. ఖాదరుల్లి గారు కష్టపడుతున్నారు. వాళ్లతో పాటు నమ్మకంగా ఈ సంస్థని ముందుకు తీసుకెళ్తున్నాము. అందరికీ వచ్చిన వాళ్ళకి రాలేకపోయినా ఈ సంస్థకు సాయం చేసే హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులందరికీ నమస్కారాలు. కాదర్వలి గారి ఆధ్వర్యంలో ఈ హెల్పింగ్ హ్యాండ్స్ కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతుంది. ప్రతి నెల నిరుపేదలకు, అనారోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళ చేదుడు వాదుడుగా నేను ఒక సభ్యుడిగా ఉంటూ వాళ్ళకు సహకరిస్తున్నాను. ఇది మంచి కార్యక్రమం. అందరికీ ధన్యవాదాలు. హెల్పింగ్ హ్యాండ్స్ మాటూరు 2 వసంతాల సేవా కార్యక్రమాలు పూర్తి చేసుకుని 3వ వసంతంలో అడుగుపెట్టిన తర్వాత ఈరోజు నాగండ్ల సిద్ధయ్య అలియా సిద్ధు గత 4 సంవత్సరాల నుంచి పెరాలసిస్ వగేరా సమస్యలతో బాధపడుతూ పోరాడుతూ ఉన్నాడు. ఈ మధ్యలో మళ్ళీ రికవరీ అయ్యాడు, కానీ మళ్ళీ కొద్దిగా ఇబ్బంది వచ్చి మళ్ళీ మంచంలోనే ఉండటం అనేది మా అందరికీ బాధాకరమైన విషయం. తమ్ముడు బాగున్నప్పుడు అతని కింద 30 మంది వర్కర్లు పనిచేసేవాళ్ళు, టీం లీడర్గా ఉండేవాడు. అతను ఈరోజు ఇలా ఉండటం అనేది చాలా బాధాకరమైన విషయం. మన హెల్పింగ్ హ్యాండ్స్ దృష్టికి వచ్చిన తర్వాత కాకోలి వెంకటేశ్వర్లు గారు ఈ విషయాన్ని మన సంస్థ దృష్టికి తీసుకొచ్చిన తర్వాత ఈ పరిస్థితిని చూసి మా అధ్యక్షులు వారు ఈ నెలలో ఆయనకు సాయం చేయడానికి నిర్ణయించుకున్నాం. కమిటీ మొత్తం కలిసి ఈరోజు నిర్ణయించుకొని ఆ సహాయం చేయడానికి వచ్చాము. మేము ఇచ్చే సహాయం అనేది ఆయనకి 1 నెల ఖర్చులకు కూడా సరిపోవు. పెద్దలు ఇది అందరూ గమనించి
మా హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా గుర్తించబడిన ఏ వ్యక్తినైనా సరే, లేకపోతే అర్హుల్ని మేము సెలెక్ట్ చేసిన అయినా సరే, ఎటువంటి స్వచ్ఛ సంస్థలైనా హ్యాండ్స్ సభ్యులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మార్టూరు గ్రామం రామ్నగర్లోని నాగండ్ల సిద్ధయ్య హెల్త్ బాగులేనందువలన అతనికి ఈ నెల డబ్బులు ఇవ్వటం జరిగింది. అలాగే హెల్పింగ్ హ్యాండ్ సభ్యులైనటువంటి సర్పంచ్, ప్రెసిడెంట్ వాలి, వైస్ ప్రెసిడెంట్ కేబుల్ భాష, కార్యదర్శి అయ్యప్ప స్వామి అందరం కలిసి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశాము. అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా ఇప్పుడు మన నాగళ్ళ సిద్ధయ్య గారిని మనం ఏదో కొంచెం తృణప్రాయంగా ఏదో సహాయం చేయడం వచ్చాము. ఈ కార్యక్రమానికి మనం ఇచ్చేసినటువంటి మన హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులు మరి సోదరులందరూ కూడా ముందుగా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. విషయం ఏంటంటే, ఈ స్థాపించి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాము. 3వ సంవత్సరం రన్నింగ్లో 3 నెలలు అయిపోయినాయి. ఇది స్థాపించిన కారణం ఏంటంటే, నేను మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాను, ఎక్కడ చూసినా కూడా ఒక మతాల గురించి, కులాల గురించి, రాజకీయాల గురించి ఈ సహాయ సహకారాలు అందుతున్నాయి, కానీ నిజమైన బాధితులకి సహాయం అందట్లేదని చెప్పి నా మనసుకు అనిపించి నేను ఏం చేశానంటే, మతానికి, కులానికి, రాజకీయానికి సంబంధం లేకుండా కులమతాలకు అతీతంగా మనం అందరము ఇక్కడికి అందరము దేవుని బిడ్డలమే, అందరూ కూడా బాధితులు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళకి మనం అందరం కలిసి సహాయం చేయాలి. సహాయం చేయడం అంటే మన జీవితం అంతా పోషించకపోయినా కింద పడ్డ వ్యక్తిని గవాల చేయి పట్టుకొని పైకి లేపి కొంచెం ముఖాన్ని నీళ్లు చల్లి నిలబెట్టేంత వరకైనా మనం చేయగలిగితే మనకు అది సంతృప్తిగా ఉంటుంది చెప్పి ఈ సంస్థను స్థాపించడం జరిగింది. ఈ సంస్థను స్థాపించిన తర్వాత మొదట కొద్ది వాళ్ళు ఒక 50 మంది 40 మంది ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు 50-60 మంది ఉన్నారు. కానీ ఫస్ట్లో ఏదో ఒక 100 మంది ఇచ్చి కొంతమంది దాకా 5,000 అట్లా సహాయం చేశాము. ఇప్పుడు అదేవిధంగా 10,000, 15,000 సహాయం చేస్తున్నాము. అవసరమైతే ఒక నెలలో 2 కూడా ఇవ్వడానికి మేము ప్రయత్నం ఉన్నాము. దీనికి కారణం ఏంటంటే, మన సంస్థలో ఉన్నటువంటి సభ్యులే దీనికి అలా కారణం. వారు ముందుకు రాకపోయినా ఇంకా చాలామంది పెద్దలు దీనికి తోడ్పడుతూ వాళ్ళ సహాయ సహకారాలు ఆర్థికంగా మనకు అందిస్తూ ఉన్నారు. కాబట్టి మనం ఈ సహాయం చేయగలుగుతున్నాము. అందువల్ల ఈ సభ్యులందరికీ ఇక్కడికి రాకపోయినా చాటు నుండి ఈ ఆర్థిక సహాయం మనకు అందించేటువంటి సభ్యులు అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాను. నేనేదో తిరిగి చేసినా కూడా డబ్బు ఇచ్చేవాడు ఉండాలి, దానికి ఉంటేనే మనిషి పని అవుద్ది. నేను వరకు తిరిగితే మాత్రం ఏం పని అవుద్ది. అందుకని ముందుగా మా సభ్యులందరికీ ఈ సహాయం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ, ఇదే విధంగా ఈ యొక్క సంస్థలో మనం చేసే పనులు గుర్తించి ఇంకా కొంతమంది పెద్దలు ఎవరైనా సరే మేము కూడా చేస్తాము, మేము కూడా సహాయం చేద్దాం, అవకాశం వచ్చింది కదా అని చెప్పి ఎవరు చేరి వాళ్ళు కూడా ఇంకా ఎవరైనా సహాయం చేస్తే మేము మరీ సంతోషించి ఇలా నెలకు ఒకరిద్దరికే కాకుండా ఇప్పుడు ప్రస్తుతం మార్టూరు, ఎద్దలపూడి మండలాలు ఇస్తున్నాము. అవసరమైతే ఇంకా కొంచెం సంస్థలు